మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నాయకుడు కాకాని గోవర్ధన్ రెడ్డికి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ నెల్లూరు కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ భూముల కబ్జా వెంకటాచలం తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేశారంటూ కాకానిపై నమోదైన కేసుకు సంబంధించి నెల్లూరు అడిషనల్ మెజిస్ట్రేట్ కోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే మరో కేసులో అరెస్టై నెల్లూరు సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ మంత్రి కాకాని ఫోర్జరీ కేసులో వర్చువల్గా గురువారం నెల్లూరు కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసులో ప్రాథమిక ఆధారాలు లేకుండానే కాకాని 14వ నిందితుడిగా చేర్చారని ఆయన తరపు లాయర్లు వాదించారు. వాదనలు విన్న న్యాయమూర్తి కాకానిని 14 రోజుల పాటు అంటే ఆగస్టు 7 వరకు జ్యుడిషియల్ రిమాండ్కు ఆదేశించింది. ఇక ఇలా ఉండగా కాకానికి బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఆయన తరపు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ విచారణకు రావాల్సి ఉంది.